ఐక్యరాజ్య సమితి వేదిక మీదనే పాకిస్తాన్ పరువు పోయినటువంటి సంఘటన. హమాస్ నేతలు లక్ష్యంగా చేసుకుని ఖతార్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల మీద అతి తెలివితేటలతో ఐక్యరాజ్య సమితి చర్చలు పెట్టింది. ఇందులో భాగంగా మానవ హక్కుల న్యాయవాది యుఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిల్లెల్ న్యూయర్ మాట్లాడారు. ఖతార్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఓపెన్గా ఆరోపించారు. అంటే అమెరికాకి సంబంధించినటువంటి యుఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట హిల్లెల్ న్యూయర్, మానవ హక్కుల న్యాయవాది, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఆయన మాట్లాడితే ఖతార్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించుకొచ్చాడు. 2012 నుంచి ఖతార్ హమాస్ రాజకీయ కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్ని పాల్పడింది అనేటువంటి విషయాన్ని ఖండించినందుకు యుఎస్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ని ఈ సందర్భంగా హిల్లెల్ తప్పు పట్టుకొచ్చారు. అదే సందర్భంలో పాకిస్తాన్ జోక్యం చేసుకో ఇదే 2011లో పాకిస్తాన్లో అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అమెరికా చంపినప్పుడు అప్పుడు యుఎస్ చీఫ్ తగిన న్యాయం జరిగింది. అప్పుడు యుఎన్ ఐక్యరాజ్య సమితి చీఫ్ తగిన న్యాయం జరిగింది అని అన్నారు కదా. అట్లాగే ఇక్కడ ఖతార్లో జరిగింది కూడా ఉగ్రవాదుల శిబిరం మీదనే. పాకిస్తాన్లో బిన్ లాడెన్ని లేపేసినప్పుడు ఐక్యరాజ్య సమితి చీఫే కరెక్ట్ చేశారని అమెరికాని ప్రశంసించి ఇప్పుడు ఉగ్రవాదులైనటువంటి హమాస్ తీవ్రవాదుల్ని లేపేస్తే ఇజ్రాయెల్ ఖతార్లో ఉన్నటువంటిది, ఖతారు సపరేట్ దేశమే, పాకిస్తాన్ సపరేట్ దేశమే. ఖతార్ అనేటటువంటి దేశం అరబ్ దేశాల్లో ఒకటి, పాకిస్తాన్ కూడా ఒక ముస్లిం దేశమే. అక్కడ ఒక తీవ్రవాదిని లేపేస్తేనేమో కరెక్ట్ అన్నారు, ఇక్కడ తీవ్రవాదులు లేపేస్తేనేమో తప్పు అంటున్నారు. అట్లెట్లా అని నిలదీశాడు. దీనికి స్పందనగా పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తా మైక్ ఆపేసినటువంటి ఐక్యరాజ్య సమితి సంబంధించి కాసేపటి తర్వాత ఒక 4 నిమిషాల్లో మాట్లాడమని చెప్పేసి టైం ఇచ్చింది. దాంతో ఆగ్రహించినటువంటి ఆయన కాస్త హిల్లెరు మైకును పునరుద్ధరించగానే 4 సెకండ్లో ప్రసంగాన్ని ముగించమంటే చక్కగా ముగించాడు. ఏమని, పాకిస్తాన్ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ని మనం సమర్థించడం ఏంటి అంటూ ముగించాడు. దాంతో బిత్తరపోవడం పాకిస్తాన్ వంతే.